చాలా ప్రభావం. నేను నాకు గర్వంగానే ఉంటుంది. మా సమాజం గురించి ఒక తను చట్టసభలో ఉన్నారు ఈరోజు. చాలా స్ట్రగుల్స్ని చూశానన్నా. నేను ఎప్పుడూ ఇతరుల కష్టం మీద బతకాలని కోరుకోలే. చదువుకుంటూనే నేను కష్టపడుకున్నా. చదువుకుంటూనే నేను కష్టపడుతున్నానని చదువును ఆపల, చదువుతున్నానని కష్టపడడం ఆపల. ఈ క్రమం అనేది నాకు చాలా నేర్పించింది. సొసైటీ మీద బాధ్యతను పెంచింది. ఇప్పుడు ఒక ఎస్సీ నియోజకవర్గానికి ఎస్సీ ఎమ్మెల్యే ఎందుకు కావాలి? అసలు ఎస్సీ నియోజకవర్గం ఎందుకు పెట్టారు? ఇక్కడ అత్యధిక మంది ఎస్సీలు ఉన్నారు, ఆ తర్వాత బీసీలు ఉన్నారు, ఆ తర్వాత ఇతర కమ్యూనిటీలు ఉన్నారు. ఒకవేళ ఇతర కమ్యూనిటీల నుంచి ఎవరైనా ప్రతినిధి అయితే ఈ వర్గాల యొక్క ఆశలు, ఈ వర్గాల ప్రజల యొక్క ఆలోచనలు వాళ్ళు పట్టించుకుంటారో పట్టించుకోరో అన్నటువంటి ఆలోచన నుంచి పుట్టింది ఇది. ఈ వర్గాల నుంచే ఒక ప్రతినిధిగాని వస్తే అంతో ఎంతో బాధ్యత కనిపిస్తుంది వాళ్ళలో. ఈ వర్గాల ఆశల్ని, ఆకాంక్షల్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తారనే ఆలోచన నుంచి వచ్చింది రిజర్వేషన్. రిజర్వేషన్ వచ్చి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన దళిత ఎమ్మెల్యేలు ఎవరైనా ఆ నియోజకవర్గంలోని ఎస్సీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారా? మురళీమోహన్ చేస్తాడన్నా, మిగతా వాళ్ళ గురించి ఎందుకు మనం? మురళీమోహన్